టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి అందచందాలతో అలరించి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన మన హీరోయిన్లు ఎందరో. ఆ కోవలోకి చెందుతుంది రకుల్ ప్రీత్ సింగ్. మోడల్గా కెరియర్ని ప్రారంభించి మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అందంతో బబ్లీ లుక్స్తో అలరించి ఇక్కడ గ్లామరస్ హీరోయిన్గా, స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకొని తన కెరియర్ మంచి పీక్గా ఉన్న సమయంలోనే టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ని కూడా ఏలేస్తాను అంటూ హిందీ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి అక్కడ పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇక కొంతకాలంగా ఈమె ప్రేమ గురించి, అందులోని ఈ మధ్య పెళ్లైన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 22వ తారీఖున గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో హీరో మరియు ప్రముఖ వ్యాపారవేత్త అయిన తన బాయ్ ఫ్రెండ్ జాకీ బగ్నానీతో పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లైన 5 రోజుల తర్వాత రకుల్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త గురించి బయటపడిన అసలు నిజం అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే, జాకీ బగ్నానీ కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, లీడ్ యాక్టర్గా, హీరోగా కూడా నటించడం జరిగింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఇతడు మన తెలుగు ప్రేక్షకులకి కూడా హీరోగా సుపరిచితుడే. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ త్రిష నటించిన సస్పెన్స్ హారర్ మూవీ అయిన మోహిని సినిమాలో హీరోగా కనిపించింది ఎవరో కాదు, స్వయాన జాకీ బగ్నానీ. ఇక ఓ పక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తూనే మరో పక్క సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఓ బిజినెస్ మ్యాన్గా కూడా మంచి కొడుతుంది. ఇక అలాంటి జాకీ బగ్నానీ వయసు 40 ఏళ్ళు. గత కొన్నేళ్లుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్తో ప్రేమలో పడి మొత్తానికి ఆ ప్రేమని పెళ్లి దాకా తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి తర్వాత ఉత్తరాది సాంప్రదాయం ప్రకారం కొత్తగా వచ్చిన కోడలు ఇంట్లో మొదటిసారిగా కుడికాలుతో అడుగు పెట్టగానే స్వీట్ చేసి పెట్టారట. అలా రకుల్ ప్రీత్ చేత దగ్గరుండి తానే స్వయంగా స్వీట్ ఎలా చేయాలో నేర్పించి మరీ స్వీట్ చేయించడం, అంతేకాకుండా తన ఇంటికి వచ్చిన గెస్టులందరికీ తన భార్య చేత విలువైన రిటర్న్ గిఫ్ట్స్ని ఇప్పించడం మాత్రమే కాదు, కొన్ని రోజుల పాటు తన తల్లిదండ్రులతోనే కలిసి ఉండాలని కూడా రకుల్ ప్రీత్ సింగ్కి చెప్పడం జరిగిందట. కొత్తగా పెళ్ళైన వాళ్ళం కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఉండడం వల్ల మన అందరి మధ్య బాండింగ్ బాగా ఏర్పడుతుందని, మనం ముందు నుంచే పరిచయం ఉన్న వాళ్ళం అయినప్పటికీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నీ గురించి అర్థమవడం, నువ్వు అందరికీ బాగా దగ్గరవుతావు కాబట్టి కొంతకాలం మనం ఫ్యామిలీతో కలిసి ఉండి ఆ తర్వాత వేరేగా మనం కట్టుకున్న ఇంట్లో ఉందాము అని నిర్ణయించుకున్నాం. ఇక లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.